బలైన వర్గాలకు 42% ఇవ్వకపోతే నీ తాట తీస్తారు ఊళ్ళలో. నేను ఏమంటే 42% రిజర్వేషన్ ఇస్తామన్నది నువ్వు, హామీ ఇచ్చింది నువ్వు, కామన్ డిక్లరేషన్ పెట్టింది నువ్వు, ఆర్డినెన్స్ల పేరుతో ఇలా దగా చేస్తుంది నువ్వు, ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది నువ్వు, కేబినెట్ ఆమోదం ముందు ఇచ్చింది నువ్వు. ఇలా పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు మోసం చేసిన చరిత్ర ఎవరైతుందంటే అది రేవంత్ రెడ్డి ఉంది. ప్రస్తుతం మనతో పాటు దూరుపేట బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. బాలరాజ్ గారు ఈరోజు బీసీల క్రెడిట్ మాది అందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కూడా వెళ్ళారు. తర్వాత రాహుల్ గాంధీ గారు సభని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థలకు చేస్తాం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినామని అంటున్నారు. రామచంద్రరావు గారు ఏమో అది లేని షెడ్యూల్లో కలవడం ఇంపాసిబుల్ అవుతుంది. అసలు బీఆర్ఎస్ అదే ఏది అసలు బీఆర్ఎస్ బీసీలకు సపోర్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వరకు బీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏం లేదు బీసీలకు. జీవోల పేరుతో టాస్కారం చేయడం బలైన వర్గాలకు మంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు. ఆర్డినెన్స్ల పేరుతోటి ఇలా రాష్ట్రపతి మీద నెట్టేయడం, గవర్నర్ మీద నెట్టేయడం బలైన వర్గాలకు మంచి చేయడమా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ఇలా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పేసి ఇలా 7,000 కోట్లు ఒకసారి, 9,000 కోట్లు ఒకసారి చెప్పి 24,000 కోట్లు బడ్జెట్లో మోసం చేయడం బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా సుమారు 6 నెలలలోపే రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇలా 20 నెలలు అయినా కూడా అతిగతి లేకపోవడమే బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇవాళ దొంగ అన్నట్టు ఒకవైపు 75 సంవత్సరాలుగా బలైన వర్గాల్ని వంచింది కాంగ్రెస్ పార్టీ. కాకా కాలేకర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు, నేటి ఏదైతే కామారి డిక్లరేషన్ వరకు కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎన్నో 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతాప సభ పెట్టినట్టు నేను ఇలా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాల చేతులని చెప్పి మాట్లాడితే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బలైన వర్గాలు మీ మాటల్ని, మీ చేతల్ని, మీ ఆర్డినెన్స్లని, మీ రాష్ట్రపతి దగ్గర పెట్టిన బిల్లుల్ని, మీ క్యాబినెట్ ఆమోదాలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మరొకసారి బలైన వర్గాలు దగా చేయాలని చూస్తే డెఫినెట్గా కార్యక్షేత్రంలో బీసీలుగా డెఫినెట్గా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి శాఖిస్తుందని అనుకుంటాం. అయితే రేపు ఒకవేళ సక్సెస్ చేసింది అనుకోండి, కేంద్రంతో మాట్లాడి సో పాలాభిషేకం చేయడానికి బాలరాజ్ యాదవ్ నేనేమంటున్నంటే ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రిజర్వేషన్ ఎట్టేయాలని ఆలోచన చేస్తే ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎదురుస్తూ ఉన్నారు. ఆ ఫినామినా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇక నేను ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నీకంటే ఏజ్లో పెద్ద ఆయన, నీకంటే అనుభవంలో పెద్ద ఆయన, నీకంటే ఎక్కువసారి ముఖ్యమంత్రి అయింది. నేను నితీష్ కుమార్ తీసుకొచ్చి నీ దగ్గర పెడతా. బీహార్లో నీకుపోయిన బిల్లట ఈనాడు తీసుకొస్తున్నాడ, మరి నువ్వు చెప్పడా సూత్రం ఏదని అడుగుతలేదు. ఎందుకు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి కుదరగాని మాటలు? రేవంత్ రెడ్డి మాట్లాడే కాంగ్రెస్ కాదంటారా? కాంగ్రెస్ మోసం చేసి చెప్తున్నా కదా. ఎవరైనా కోట్ల కమిషన్ ఎన్నిక చేస్తే తాట తీసామని పొన్నం గారు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు రేపు బలైన వర్గాలకు 42% ఇవ్వకపోతే నీ తాట తీస్తారు ఊళ్ళలో. నేను ఏమంటే 42% రిజర్వేషన్ ఇస్తామన్నది నువ్వు, హామీ ఇచ్చింది నువ్వు, కామన్ డిక్లరేషన్ పెట్టింది నువ్వు, ఆర్డినెన్స్ల పేరుతో ఇలా దగా చేస్తుంది నువ్వు, ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది నువ్వు, కేబినెట్ ఆమోదం ముందు ఇచ్చింది నువ్వు, రాష్ట్రపతి దగ్గర బిల్లు మళ్ళీ వెనకకు వచ్చిందని చెప్పేసి ఇలా పత్రికలలో సోషల్ మీడియాలో వస్తున్న మాట వాస్తవం కాదు ఒకసారి రేవంత్ రెడ్డి తెలుసా? మళ్ళీ ఇవాళ పోయితే ఏదో పెద్ద ఎత్తున్నట్టు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఏమని 75 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ మీ దేశంలో 60 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, బలైన వర్గాలను మోసం చేసినందుకు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక నేను అంటా ఉన్నాను, నేను బ్రదర్ నీ జీవితాలు మాట్లాడుతాను. ఎంత బాధ అనిపించిందంటే రీసెంట్గా మహబూబ్నగర్లో మినిస్టర్ ఒక కొల్లాపూర్లో మీటింగ్ అయింది. ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అనేటోడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి చేపలు పట్టుకునే శంకరయ్యని ఎమ్మెల్యే చేసినట్టు మాట్లాడతాడు. సారీ, బట్టలు ఉతికే శంకరయ్యని నేను ఎమ్మెల్యే చేసినట్టు మాట్లాడతాడా? ఇది సిగ్గు లజ్జ జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతాను, నేను ఒక బలైన వర్గాల బిడ్డగా నేను అడుగుతున్నా. చేపలు పట్టుకునే చీకటి ఆకర్షి చేయాలన్నట్టు మంత్రి చేసి మాట్లాడుతాడు. మరి నువ్వేం రాసినారు బాబు? ఢిల్లీకి చెప్పులు మోసినావు కాబట్టి ముఖ్యమంత్రి అయినావు, ఢిల్లీకి సంచులు పోయినావు కాబట్టి ముఖ్యమంత్రి అయినవా? 50 కోట్లు పెట్టి పదవి తీసుకున్నావు నువ్వు, ఢిల్లీకి 50 కోట్లు ఇచ్చి నువ్వు బీసీ అధ్యక్షులు తీసుకున్నావా? నేను అడుగుతా, అరే రేవంత్ రెడ్డి నువ్వు ఇలా ఢిల్లీకి 50 కోట్లు సందా ఇచ్చినావు కాబట్టి ముఖ్యమంత్రి అయినావు. అరే రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ ఢిల్లీకి కాదు సోనియా గాంధీకి సంతులు పోయబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నేను అనొచ్చా? ఒక బలైన వర్గాల నాయకులు పట్టుకొని వాకర్స్ గారు ఏంది జడ్పీటీసీ అయింది, ఆయన సర్పంచ్ అయ్యిండు, తదనంతరం ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత మంత్రి అయ్యిండు, ఒక ముదిరాజు బిడ్డాడు. ఈ రాష్ట్రంలో బలైన వర్గాలు అత్యధిక జనాభా ఉన్నటువంటి క్యాస్ట్ అది. నువ్వు పట్టుకొని చేపలు పట్టుకునేటువంటి ముదిరాజును పట్టుకొని నేను మంత్రి చేసిన మాట్లాడుతావు, నీ అహంకారం ఏంటది? అదేవిధంగా ఒక శంకర్ రజక కులంలో పుట్టేటువంటి నీకు సెన్స్ ఉంటే, నీకు బుద్ధి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, ఈ కులాల పట్ల నీకు ఏమైనా కొంత ప్రేమ ఉంటే ఏమని మాట్లాడాలి? చిన్న రజక కులంలో పుట్టినప్పటికీ మా పార్టీ ఎమ్మెల్యే చేసేది మాట్లాడు. కానీ ఏమని మాట్లాడుతారంటే లక్షలాది మంది ఉన్న సభలో ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బట్టలు ఉతికేటువంటి శంకర్ని ఎమ్మెల్యే చేసిన మాట్లాడతావా? ఆ చేపలు పట్టుకునేటువంటి వాకటి సీఆర్ని నువ్వు మంత్రి చేసిన మాట్లాడతావా? ఇదా నీ సంస్కారం? ఈయన సంస్కారం కనపడతా ఉంది, ఈయన బడా భూస్వామ్య పెట్టుబడిదారు విధానం కనపడతా ఉంది. నేను మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో నా ముందలంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడవాలని, నా ఇంటి ముందలంగా చెప్పులు తలకాయ ఎత్తుకుని నడవాలని మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరేదైతుందో బ్రదర్, మేమందరం డాక్టరేట్ చదువుకున్నాం,
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల బిడ్డలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో పనిచేసినాం. ఇంకా కూడా మీరు పల్లకిలు మోసే బోయలుగానే గుర్తిస్తారా? ఇంకా మీరు మమ్మల్ని ఓట్లేసి యంత్రాలను గుర్తిస్తారా? ఏదో నీ బిచ్చం నువ్వేదో నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నువ్వు ఇచ్చినావు, రాహుల్ గాంధీ ఏఐసీసీ నుంచి ఇచ్చినారు, నువ్వేందే చేసింది? నువ్వు చేసింది ఏంది? ఇన్ని రోజులు ఎందుకు అయింది? మంత్రి పదవి వెంబడి ఇవ్వచ్చు కదా. నువ్వు ఒకవేళ వాకర్ సీఆర్ని మంత్రి చేసినావంటే ఫస్ట్ క్యాబినెట్ ఎందుకు ఇవ్వలేకపోయినావు? సెకండ్ దాంట్లో ఎందుకు ఇచ్చినావు? బ్రదర్, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఈ ముఖ్యమంత్రి భూస్వామ్య విధానం, ఈ ముఖ్యమంత్రి యొక్క ఏదైతే ఆధిపత్య ధోరణి, ఇలా ఒకవైపు బలైన వర్గాల కంటే నేను చేస్తానని చెప్పి పవర్ పాయింట్ ప్రయత్నిస్తా ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని ఇస్తావు? ఇవాళ నేను అంటా ఉన్నాను, దేశంలో లేవా? దేశంలో బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి తీరు ఎక్కడ ఉన్నదా? ఇలా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నవి, హైకోర్టు తీర్పులు ఉన్నవి, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు బీసీలు అనే 70 సంవత్సరాలుగా. మళ్ళీ ఏదో కొత్త ఏదో తీసుకొచ్చి ఇవ్వాలని అంటా ఉన్నాను. ఏమంటారు కదా, ఈయన చేతుల నుండి పెట్టలేకపోయినాడు కానీ ఏదో బాగా ఆకాశం మీద ఉన్న సందమాన్ని తీసుకొస్తానంటుంది రేవంత్ రెడ్డి పని. అయ్యా నువ్వు రాష్ట్రపతి ఆమోదం రాకపోయాని నువ్వు అన్నావు కదా, సంతోషం. గవర్నర్ ఆమోదం కానీ అన్నావు. అయ్యా నీ చేతుల్లో ఉంది కదా క్యాబినెట్ పదవులు. 42% అంటే ఎన్ని రావాలి? 18కి 6 రావాలి. మరి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకా 4 రాదు. మరి ఓడవుతాను నేను. 20,000 కోట్ల బడ్జెట్ అన్నావు ప్రతి క్యాబినెట్, ప్రతి బడ్జెట్లో. మరి ఒకసారి 7,000 పెట్టినావు, ఒకసారి 9,000 పెట్టినావు, 24,000 కోట్లకు ఎగనామం పెట్టినావు. అదే 23,000 సంబంధించినటువంటి రిజర్వేషన్ కొత్తగా బీసీలు అవుతారన్నావు. 5 రాయాలా? 20 నెలలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు నువ్వు. అదేవిధంగా నేను ఏమంటామంటే ఇవాళ అన్ని రకాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేసినావా నువ్వు? ఇవ్వాలి ప్రభుత్వ కాంట్రాక్టులలో నువ్వే ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ప్రభుత్వ కన్స్ట్రక్షన్లో రిజర్వేషన్ 40% ఇస్తున్నావు. నీ చేతుల్లో ఉంది కదా, ఇవ్వచ్చు కదా. ఏమంటగా నీ చేతుల్లో ఇవ్వలేడు కానీ ఆ రాష్ట్రపతి ఆమోదిస్తే మొత్తం ఆకాశంలో సందమాన్ని తీసుకొచ్చి బీసీలో పెడతానే మాట్లాడేటువంటి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ దగులుబాజీ మాటలు 100% రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి మాటలు కూడా గీయే మాటలు. ఇటును ఏదైనా నొట్టి మీద కాయకూరినట్టు వరుతూ ఉంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. రోజు కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. తెలంగాణ ఉద్యమంలో ఈయన చేసిన గదే పని, ఇవాళ గదే పని చేస్తూ ఉన్నాడు. ఈయన పట్టుకొని మనం మాట్లాడుతున్నాం. అలాంటి వాడు నేను 50 రోజులు జైల్లో ఉన్నా. నేను 152 కేసులు నా మీద ఉన్నాయి. నేను మాట్లాడితే నానూరు ఖరాబ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నానూరు ఖరాబ్ అవుతుంది అంటే నేను ఇలా అయితే కావచ్చు. లక్కీ లాటరీలో సీఎం పీఠం దొరికిందని చెప్పి, లక్కీ లాటరీలో సీఎం పీఠం దొరికింది. ఎందుకంటే 30 మంది కదా, 30 మందిలో షిఫ్ట్ చేసి ఈయన పేరు వచ్చిందట. లక్కీ లాటరీలో సీఎం అయినోడికి ఏం తెలుస్తుంది? సీఎం గురించి ప్రజల గురించి ఏం తెలుస్తుంది? ఇవాళ ప్రజలకు 20 నెలలుగా అనేక రకాల హామీలు ఇచ్చినావు ముఖ్యమంత్రిగా. ఒక్క హామీలను అమలు చేస్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి రాసిపెట్టుకో, గుండెల మీద రాసిపెట్టుకో అన్నాడు. రాజగోపాల్ రెడ్డి అడగాల ఆ మాట. నువ్వు నన్ను అడిగేది రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నావు? మునుగోడు ఎమ్మెల్యే పోయి అడుగు ఏం చెప్తున్నా అనేది. అయ్యా నీ కుర్చీ నీ సొంతం కాదు, నాయన ఇష్టపడితే అది మాట్లాడతాను కుదరని చెప్పేసి అన్నా ఉన్నాడు. నేను ఏమంటే 2034 కాదు కదా, 2020 దాకా కూడా లేవు కనుక్కోపోయి ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు మగునారే కదా. పోయి అడుగు సార్ ఏంటో చూమేట బాగాలేదు చేసినావా? నువ్వు చెయ్యి కదా, చెయ్యి. ఆయనకి ఏమైనా కొత్త స్థానం ఏది పడితే అది మాట్లాడడం, అది డైవర్షన్ పాలిటిక్స్ చేయడము, రోజు కేసీఆర్ని తిట్టడము, రోజు కేటీఆర్ని తిట్టడము. నేను అంటా ఉన్నాను, నిన్న మా కేటీఆర్ గారు జన్మదినం సందర్భంగా కేసీఆర్ కిట్లు పంచిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకేదైనా ఉంటే ఇలా కేసీఆర్ కిట్లు పంచు. అయ్యా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఆదాయస్థం పేరుతో నా దళితులకు ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో దళిత బంధు ఇవ్వు, బలిన వర్గాలకు బీసీ బంధు ఇవ్వు, అదేవిధంగా మహిళలకు ఇస్తున్న తులం బంగారం ఇవ్వు, రైతులకు ఇస్తున్న రుణమాఫీ మొత్తం చెయ్యి, రైతులకు ఇస్తున్న రైతు భరోసా నెగ్గొచ్చావు కదా ఇవన్నీ చేయకుండా ఊగనే రోజు కేసీఆర్ తిట్టుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామంటే ఇలా అన్ని రకాల సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇలా పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు మోసం చేసిన చరిత్ర ఎవరైతుందంటే అది రేవంత్ రెడ్డి ఉంది. అంటే కేసీఆర్ కిట్టి ఇవ్వకుండా పసిపిల్లవాడిని మోసం చేసిండు, 4,000 పింఛన్ ఇవ్వకుండా ముసలమ్మని మోసం